మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఏంటండి, హల్లెలూయా అనగానే భయపడ్డారా? మేల్కొన్నారా? మీ అట్రాక్షన్ వాక్యం వైపు రావాలని కొంచెం బిగ్గరగా చెప్తున్నాను, మిమ్మల్ని లేపటానికి, మేలుకొలపటానికి. నాకు తెలుసు మీలో చాలామంది ముందే లేచారు, పనుల్లో ఉన్నారని. కొందరు ఇప్పుడు ఇంకా పలకల మీదే ఉన్నారని కూడా రండి రండి మరి. అందుకనే 6 గంటలకి ప్రతిరోజు అందరికీ అనుకూలంగా ఉండేటట్లుగా అనుదినాన్ని ఈ రోజు వరకు కొనసాగిస్తున్నాం. రండి, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు ఇచ్చావు, మాకు నేర్పించావు. మాకు ప్రార్థన నేర్పించు నాయన. మేము విశ్వాసంలో ఎరుగునట్లు, మమ్మల్ని కాపాడునట్లు ఈ లోకం నీ పాద సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించేవారిగా చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ సమయంలో ద నీడ్ ఆఫ్ దిస్ అవర్, ఈ సమయంలో మనకు అవసరమైనది, విశ్వాసికి అవసరమైనది ముఖ్యంగా ప్రార్థన. ప్రార్థిస్తున్నారా మీరు? ఎంతసేపు ప్రార్థిస్తున్నారు? ఏ విషయం ప్రార్థిస్తున్నారు? ఎలా ప్రార్థిస్తున్నారు? ఎక్కడ ప్రార్థిస్తున్నారు? ఎప్పుడు ప్రార్థిస్తున్నారు? అవునండి, ఈ ప్రశ్నలన్నిటికీ మనం సమాధానం చెప్పుకొని ఎక్కడ ప్రార్థిస్తున్నామో, నేను ఏకాంతంగా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థిస్తున్నానా, లేకపోతే అందరి గొప్ప అందరికీ వినబడాలని ప్రార్థిస్తున్నానా? ఎప్పుడు ప్రార్థిస్తున్నాను? నేను ఏదో ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మాత్రమేనా, లేక అన్ని సమయాలలో ప్రార్థిస్తున్నానా? ఎలా ప్రార్థిస్తున్నాను? నాకు కావలసినవన్నీ దేవుని దగ్గర అడగటమే ప్రార్థన అనుకుంటున్నానా, లేక ప్రభువు చిత్తములు నా అవసరతలు తీరునట్లుగా నేను ప్రార్థిస్తున్నానా? ఇటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. ఏం ప్రార్థిస్తున్నావు? ఏంటి నేను అడిగేది? దేవుని దగ్గర గురి ఉందా? ఒక ముఖ్యమైన విషయం కొరకు నీవు ప్రభువుని అడుగుతున్నావా అని పరిశీలించుకోవాలి. ఇదిగో సంవత్సరాంతరంలోనికి వచ్చామండి. ఈ సంవత్సరంలో మీరు చాలా ప్రార్థనలు చేశారు కదా. ఇంతవరకు మీరు ఎన్నోసార్లు వ్యక్తిగతంగా ప్రార్థించుంటారు, సంఘంలో ప్రార్థించుంటారు, కుటుంబంగా ప్రార్థించుంటారు, భార్య భర్తలుగా ప్రార్థించుంటారు, ప్రార్థన చేసుకొని ఉండి ఉంటారు. మరి మీ ప్రార్థనలో అడిగినవన్నీ మీకు దొరికినవా? మీరు ఏమంటున్నారో నాకు వినబడదు కదా. చాలామంది చెప్తున్నారు మాకు అన్నీ దొరకలేదు అని. ఈ సంవత్సరాంతరంలో మనం అడిగినవి దేవుడు ఎందుకు ఇవ్వలేదు, ఏం అడిగాము అని ఒక లిస్ట్ అవుట్ చేసి రాసి పెట్టుకొని పరిశీలన చేసుకోండి. మీరు అడిగారు, బాగానే ఉంది. అడిగి కనిపెట్టారా?